నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. సో మొత్తానికైతే సంక్రాంతి పండగ వచ్చేసింది. సంక్రాంతి అంటే మనకు గుర్తుకొచ్చేది ఒకటే, సో కైట్స్. సో పిల్లలందరూ కూడా, పిల్లలే కాదు పిల్లలందరూ, పెద్దలందరూ కూడా, పిల్లలతో పాటు పెద్దలందరూ ప్రతి ఒక్కరు కూడా సో పతంగులు అనేది అయితే ఆ జోరు అనేది అయితే అందరిలో ఉంటుంది. సో పతంగులు ఎగిరేయాలి, సో కైట్స్తో ఆడుకోవాలంటూ కూడా సో పతంగుల్ని ఒక్కసారిగా ఆకాశానికి ఎగిరేస్తూ కూడా వాళ్ళ సంతోషం అసలు పట్టనంతగా ఆ పతంగులు ఎగిరేయడంలో చూపిస్తూ ఉంటారు. చాలా ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. మరి ఆ పతంగులు ఎక్కడి నుంచి వస్తాయి మీకేమైనా తెలుసా? సో ప్రస్తుతం అయితే మనము పతంగుల తయారీ విధానం ఎక్కడైతే జరుగుతుందో కైట్స్ మేకింగ్, సో ధూల్పేట్లోని ఓ పతంగుల తయారీ షాప్ వద్దకైతే మనం వచ్చేసాం. సో మీరు చూస్తుంటే కనుక ఒక్కసారి చూపిస్తే కనుక ఈ విధంగా పతంగులను తయారు చేస్తూ ఉంటారు. సో చూస్తుంటే కూడా పతంగులు చాలా పెద్ద, అంటే కైట్ కూడా చాలా పెద్దగా ఉంది. పేపర్ కైట్ అంటే రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఇది మొత్తంగా పేపర్ కైట్ అనే చెప్పుకోవచ్చు. సో చాలా కష్టం అని కూడా చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళ వృత్తి ఏదైతే ఉందో మొత్తంగా పతంగులు తయారు చేయడం మీదే వాళ్ళ ఎఫర్ట్స్ అంతా కూడా పెడుతూ ఉంటారు. మీరు ఒక్కసారి చూస్తే కనుక ఒక్కొక్క పేపర్ మనకు చూసుకుంటే పర్పుల్ కలర్, అదేవిధంగా వైట్ కలర్, మళ్ళీ పర్పుల్ కలర్, సో కలర్స్గా కూడా చేస్తూ ఉంటారు. సో ప్రస్తుతం అంకుల్ చేస్తున్న తయారీ విధానం చూసుకుంటే సో ఇవంతా కూడా స్టిక్స్, కొబ్బరి స్టిక్స్ ఏవైతే ఉన్నాయో ఒక ప్రాసెస్ ఒక్కసారి చూస్తే కనుక మనము కొనుక్కోవడానికి చాలా ఈజీ మెథడ్, కానీ తయారు చేసే విధానం అయితే ఏదైతే ఉందో అది చాలా హార్డ్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. మీరు అక్కడ చూసినట్టు అక్కడ ఒక కలర్ కూడా తయారు చేస్తున్నారు, అదేవిధంగా ఇక్కడ ఒక కలర్ కూడా తయారు చేస్తున్నారు. ఒకసారి మీరు ఇక్కడ చూసుకుంటే కనుక సో స్టిక్ ఏవైతే కొబ్బరి స్టిక్స్ ఉన్నాయో దాన్ని కూడా షార్ప్గా చెక్కి, మరియు దానికి అంటే పేపర్ కైట్ ఏదైతే ఉందో పేపర్ దానికి కలర్ అంతా కూడా డిజైన్ చేసి మనకి ఏ కలర్ కావాలో ఆ కలర్, అంటే ఒక కలర్ అయిపోయిన తర్వాత మరి ఇంకో కలర్గా వీళ్ళు చేస్తూ ఉంటారు. సో అట్లా ఆ స్టిక్ని అంతా కూడా కైట్ షేప్లోకి మార్చి సో ఒక గమ్ ద్వారా కూడా దాన్ని అతికించడం జరుగుతుంది. మనకి చూడడానికి సింపుల్గానే ఉండొచ్చు అది కైట్, కానీ చాలా హార్డ్ వర్క్ అనే చెప్పుకోవచ్చు. దాదాపు ఇక్కడ అంటే ఒక రోజు ఎన్ని కైట్స్ తయారు చేస్తారండి? 500 కైట్స్ తయారు చేస్తారా? ఓకే. అంటే మీకు ఇదంతా కూడా అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు దాదాపు ఈ కైట్స్ తయారీ చేయడం? 200 years అయిపోయింది నాకు స్టార్ట్ చేసానికి. 200 రోజులు అయిందా? 200 days అయింది. 200 years అయిందా? 200 years, ఓ మై గాడ్. అంటే మీ వాళ్ళప్పటి నుంచి కూడా చేస్తూ ఉన్నారా? ఆహా, ఈ వృత్తిలో అంటే మీ వృత్తి ఇదా? సారీ, అంటే మీరు చేసే పనే ఇదా? మీ ఫ్యామిలీ మొత్తం కూడా? మొత్తం ఫ్యామిలీ మొత్తం కూడా. అవును. ఇది మీ ఓన్ షాప్? ఇక్కడ ఉన్నాయి, అక్కడ ఉన్నాయి, 2 షాప్ ఉన్నాయి, 4 షాప్ ఉన్నాయి యాక్చువల్లీ. అంటే ఇదంతా కూడా మీకు ఎట్లా ఈ పేపర్స్ తీసుకురావడం అనేది కూడా ఎట్లా పాసిబుల్? ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇది ఎట్లా చేస్తారు అసలు? బయట వస్తుంది పేపర్. అంటే దీని పేపర్స్ ని కూడా కొనుగోలు చేయాలా? పేపర్ ఈ పేపర్స్ ని కూడా కొంటారా? పేపర్స్ ని కూడా కొనుగోలు చేస్తూ ఉంటారా? అవును. అంటే ఇప్పుడు ఇది సంక్రాంతి మూమెంట్ లోనే ఈ కైట్ ఇదంతా అంటే మీ వృత్తి దాదాపు 200 కాలం ఏళ్ళ నుంచి కూడా మీ వాళ్ళందరూ కూడా ఇదే చేస్తూ వస్తున్నారు అంటున్నారు కదా? నిజాం టైం చూసారు కదా, నిజాం కాలం నుంచి కూడా వీళ్ళు ఇదే వృత్తిలో ఉన్నారంట. దాదాపు 200 ఏళ్ళకు పైగా అయింది, అప్పటి నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నారంట. సో ఇదే వృత్తిని కొనసాగిస్తున్నా అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి షాప్ ఓనరు. సో మీరే కదండి ఓనరు? మీ వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈ స్టిక్స్, కొబ్బరి స్టిక్స్ అంతా కూడా ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు? ఇక్కడనే ఉన్నాయి, కొంచెం బయటలో ఉన్నాయి. అవును. అంటే మనకి ఎక్కువ కొబ్బరి అంటే కూడా మొత్తము కొబ్బరి చెట్లైనా కానీ ఇట్లాంటి కొబ్బరి స్టిక్స్ తీసుకోవాలన్నా కేరళ ఉంటుంది పాసిబుల్, అక్కడ నుంచి బాగా వస్తాయని చెప్పుకోవచ్చు. మరి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఇక్కడ ఇది క్లీన్ చేస్తాం కదా. అవును, టైం పడుతుంది చాలా. ఇది విధానం కూడా మీరు చూస్తున్నారు, చెక్కే విధానము. సో ఇదంతా నీట్గా చేసేసి సో ఈ పేపర్కి అనేది కైట్ అంటే పేపర్ని ఒక షేప్లో కట్ చేసుకొని సో ఈ స్టిక్స్ ద్వారా కూడా ఒక షేప్ అనేది అయితే చేస్తారు కైట్గా. సో దానికి కూడా ప్రాసెస్ అనేది అయితే ఉంటుంది. చూస్తున్నారు కదా, దాన్ని ఒక షేప్ లెవెల్లో ఒక్కసారి చూపించండి. దాన్ని ఒక షేప్కి మార్చి అదేవిధంగా గమ్తో కూడా దాన్ని అక్కడికక్కడ అంటే స్టిక్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా వీళ్ళ వృత్తి అయితే దాదాపు 200 సంవత్సరాల నుంచి కూడా కొనసాగుతుందని చెప్తున్నారు.
మరి ఇప్పుడు అంటే మనం ఎక్కువగా ఇది కొనుగోలు చేసేది సంక్రాంతి మూమెంట్లోనే కదా, మరి మీరు ఎప్పటి నుంచో ఇదే పని చేస్తున్నారు అంటే రెగ్యులర్గా కొనుక్కుంటారా? లోపల బ్యాక్ సైడ్లో గోదాము ఉన్నాయి, రెండు గోదాములు ఉన్నాయా? గోదాంలో వేసేది 2-3 months ఇక్కడికే ఉంటుంది. 2-3 months ఇక్కడ ఉంటుంది పని. వర్కర్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీరు ఇట్లా చేసుకుంటూ గోదాంలోకి పంపిస్తూ ఉంటారా లేకపోతే ఎట్లా? మషినా ఉన్నాయి అక్కడ గోదాంలో. ఇది స్టిక్ కటింగ్ చేసిన, పేపర్ కటింగ్ చేసిన అన్నీ ఉన్నాయి. అన్ని మషిన్ ఉన్నాయి గదాంలో, కార్ఖానా ఉన్నాయి అక్కడ. మంచిగా అవుతాయా మరి? సేల్ మంచిగా అవుతుందా? మంచి కొనుగోలు చేస్తారా? పోతుంది కదా ఈ మాల్. ఒక రోజు మీకు ఎంత వస్తుంది? లాభం ఎంత వస్తుంది? ఒక రోజు ఎంత వస్తుంది? ఒక రోజు మీకు ఎంత వస్తుంటుంది ఒక రోజు? కైటా అంటే మీకు ఇప్పుడు దాదాపు ఒక్క రోజు 500 కైట్లు తయారు చేస్తా అన్నారు కదా. మనకి 500 4 షాప్లో ఉన్నాయి. 500 200 to 1000 డైలీగా వస్తుంది రెడీగా. ఈజీగా మీకు ఒక రోజు 2000 వస్తుందా? అన్ని నా కార్ఖానాలో 2000 వస్తుంది ఒక రోజు. అవును. ఓకే, ఎంతమంది ఉన్నారు దాదాపు? అంటే మీ దగ్గర వర్కర్స్ ఎంతమంది ఉన్నారు? 24 ఉన్నాయి. 24 మంది వర్కర్లు ఉన్నారు. అట్లే అంటే మీకు మంచిగానే ఉంటుందా దీంట్లో? అక్కడ కార్ఖానాలో ఉన్నాయి. అవును. అంటే ఇక్కడ మీరు మాత్రమేనా ఇంకా అంటే ఇక్కడ చాలా మంది ఉన్నారా ఇట్లా మీలాగా తయారు చేసే వాళ్ళు? అవును ఉన్నాయి కదా, మొత్తం ఫ్యామిలీ ఉన్నాయి కదా మొత్తం. సో ఇదండి మీరు చూస్తే సో చూసారు కదా తయారు చేసే విధానం. ఒక్కసారి చూసుకుంటే ఆ స్టిక్స్ని అంటే 1 by 1 చెక్కే విధానం కావచ్చు, పేపర్స్ కటింగ్ కావచ్చు, మళ్ళీ దాన్ని షేప్ అవుట్ చేయడం కావచ్చు, చాలా ప్రాసెస్ అయితే చాలానే ఉందని చెప్పుకోవచ్చు. సో అన్ని షాపుల్లో కలిపి కూడా వీళ్ళకి దాదాపు రోజుకి ఒక 2000 రూపాయలు వస్తాయని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళు నిజాం కాలం నుంచి కూడా ఉన్నాము, ఇదే వృత్తిలో ఉన్నాము అని కూడా చెప్తున్నారు. ఇక్కడ మన షాప్ వెనకాల ఇక్కడే 2 గోదాములు కూడా ఉన్నాయని చెప్తున్నారు. అదేవిధంగా వీళ్ళ దగ్గర 24 మంది పని చేస్తూ ఉంటారని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓనర్ వాళ్ళ కొడుకు కూడా ఉన్నారు మనతో పాటు. ఒకసారి మాట్లాడదాం. హలో సార్. హలో, నా పేరు రాజ్ కమల్ ఉంది. ఇది 25 months పని చేస్తాడు నా షాప్లో. ఒక్కొక్క మెంబర్ దానం పెడతాడు, ఒక మెంబర్ బద్దా ఫినిషింగ్ చేస్తాడు, ఒక్కొక్క మెంబర్ ఒక్కొక్క పని ఉంది. ఓకే, అంటే దాదాపు అంటే మీ ఫాదర్ దాదాపు 200 ఏళ్ళ కాలం నుంచి కూడా ఇదే వృత్తిలో ఉన్నామని చెప్తున్నారు, నిజాం కాలం నుంచి కూడా. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ వృత్తి? మీకు బాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుంది. అందుకే ఇది దారం ప్లాస్టిక్ మాంజా ప్లాస్టిక్ పశంగా ఉంది కానీ మొత్తం లాస్ అవుతుంది ఇది బిజినెస్. ఎందుకంటే ప్లాస్టిక్ మాంజా వస్తుంది, అందుక మొత్తం యానిమల్స్ కూడా చాలా చచ్చిపోతున్నాడు. ప్లాస్టిక్ పదం కూడా నుంచి బాగాలేదు, అది కూడా డ్యామేజ్ అవుతుంది మొత్తం. మరి దీన్ని ఎప్పుడు కూడా అంటే ఏదన్నా ఇప్పుడు మీ కాన్స్టిట్యున్సీకి ఎవరు వస్తారంటారు? మీ గల్లీకి? మా గల్లీకి పొలిటికల్గా ఎమ్మెల్యే వాళ్ళు వస్తాడు, ఆయన పేరేంటి? రాజాసింగ్ వచ్చి చూస్తాడు. మరి ఎప్పుడు కూడా ఈ ప్రాబ్లం గురించి మరి తనతో డిస్కస్ చేయడం జరగలేదా? డిస్కస్ చేసినాం. ఏమన్నారు? మొత్తం ఇది పెద్ద షాప్ ఉంది కదా, వాడు బయట నుంచి వస్తుంది, ఇక్కడ నుంచి వస్తుంది. కస్టమర్ డిమాండ్ చేస్తాడు, నాకే వైర్ మాంజా కావాలి, ప్లాస్టిక్ పతంగే కావాలి. కస్టమరే డిమాండ్ చేస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమరే డిమాండ్ చేస్తే ఇది వస్తుంది. మీరు ప్లాస్టిక్ మరి కస్టమర్ల డిమాండ్ మేరకు మరి మీరు కూడా ప్లాస్టిక్ ఎందుకని తయారు చేయడం లేదు? నా దగ్గర మొత్తం దారం మాంజమే ఉంటుంది. కస్టమర్ అడిగితే మొత్తం షాప్లు వాడు కస్టమర్కి చాలా సెల్ అవుతుంది ప్లాస్టిక్ మాంజా, అందుకే ఇది చాలా వస్తుంది మాంజా. అంటే ప్లాస్టిక్ ద్వారా కూడా అంటే ప్రజలకి అదంతా కూడా ఇబ్బందికరం, అది హానికరం అని ఇప్పుడు మీరు పేపర్ తయారీ చేస్తున్నారా? ఇది నిజాం తోటి అప్పటి నుంచి పేపర్ పతంగా తయారు చేస్తాం మనం. సో మీ వృత్తికి మీరు అన్యాయం చేయలేరు? నేను ఏం చేయలేదు, బయట నుంచి వస్తుంది కదా వాడు చేస్తున్నాడు. ప్లాస్టిక్ పతంగ వేసి ప్లాస్టిక్ మాంజా, ప్లాస్టిక్ పతంగ ఎప్పుడన్నా పెట్టుబడి దెబ్బతిందా? అంటే ఎప్పుడన్నా పడింది, ఎప్పుడు? 2-3-4 నుంచి పడుతుంది. 2-4 years అవుతుందా? అంటే ప్లాస్టిక్ వచ్చినప్పటి నుంచి కూడా మీదంతా మీ పేపర్ తయారీ విధానం ఏదైతే ఉందో అది ఇబ్బంది పడుతుందంటారు? నాకు ఇబ్బంది పడదు, ఈ ప్లాస్టిక్ మాంజా వచ్చినందుకే కొంచెం పడుతుంది ఇబ్బంది. ప్లాస్టిక్ మాంజా మీరు ప్లాస్టిక్ పేపర్ కూడా తయారు చేయరు కదా? కాదు, మొత్తం పేపరే చేస్తాం. ఇది నేచురల్ పేపర్, అవును, హ్యాండ్ మేడ్ పేపర్ ఉంటుంది. ఇది కలర్ బి హ్యాండ్ మేడ్, హ్యాండ్ తోటి చేస్తాం. అదే అదే
సో ఇది చూసారు కదా, సో వీళ్ళు మొత్తం కూడా హ్యాండ్ మేడ్ అనమాట. కైట్స్ ఏవైతే ఉన్నాయో టోటల్గా హ్యాండ్ మేడ్ అని చెప్పొచ్చు. మీరు చూసారు కదా ఇందాక, ఒక్కసారి మళ్ళీ చూస్తే కూడా ఆ స్టిక్ కావచ్చు, గమ్ నుంచి మొదలు పెడితే పేపర్ నుంచి, అదేవిధంగా ఆ కొబ్బరి స్టిక్ వరకు కూడా మొత్తం హ్యాండ్ మేడ్ అనమాట. వాళ్ళు చేత్తోనే చెక్కడం, అదేవిధంగా దీనికి రంగు వేయడం కూడా, ఏ కలర్ కావాలంటే ఆ కలరు, చాలా కలర్స్ ఉన్నాయి ఇక్కడ, వాళ్ళ చేత్తోనే రంగు వేసి, అంటే అదంతా కూడా ప్రాసెస్ అనేది ఒక చాలా సిస్టమేటిక్గా జరుగుతుందని చెప్పుకోవచ్చు. సో వీళ్ళ అబ్బాయి అయితే అంటే ప్లాస్టిక్ వల్ల అందరికీ కూడా హానికరమే కాబట్టి దాదాపు ప్లాస్టిక్ మానేయాలని చెప్పి ఎప్పుడో చెప్పారు మనకి, కానీ అయినప్పటికీ కూడా వాళ్ళు వాడుతూనే ఉన్నారు ప్లాస్టిక్. సో ఎవరు చెప్పినా కూడా వినకుండా. కానీ వీళ్ళు ఈ షాప్ వాళ్ళు అయితే అసలు దాదాపు నిజాం కాలం నుంచి కూడా పేపర్తోనే తయారు చేస్తున్నాము, సో అదే కంటిన్యూ చేస్తున్నాం స్టిల్ ఇప్పటికీ కూడా అని చెప్తున్నారు. సో ప్లాస్టిక్ చేయాలంటే ఎంతసేపు కాదు, సో కస్టమర్స్ కూడా ప్లాస్టిక్ అనే డిమాండ్ చేస్తున్నారంట. అందుకే వీళ్ళకి కొంత 2-3-4 ఇయర్స్ నుంచి కూడా దెబ్బ పడుతుంది అని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళ వృత్తి అనేది ఏమాత్రం ఎవరి గురించి కూడా వాళ్ళు పట్టించుకోకుండా వాళ్ళ వృత్తికి వాళ్ళు న్యాయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు.